హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నా. ఆయిల్ కాగింది, ఓల్ గరం మసాలా వేసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, మసాలాను మంచిగా వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్ వేస్తున్నా, మసాలాలు వేగినాయి. చూడండి ఫ్రెండ్స్, ఆనియన్ మంచిగా వేగింది. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు, అలాగే కొంచెం పుదీనా, కొద్దిగా పసుపు, హాఫ్ స్పూన్ అంతా, అలాగే ఒక స్పూన్ అంతా అల్లం వెల్లిగడ్డ. నాటు స్టైల్లో వేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, సూపర్ ఉంటుంది. మీరు కూడా ఇట్లా వేసుకోర్రి. ఫైనల్ లుక్ చూడండి ఎట్లా వస్తుందో, సూపర్ వస్తుంది. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. ఇట్లా మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అల్లం వెల్లిగడ్డ, పసుపు మంచిగా పడేటట్టు. ఇప్పుడు మూత వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, లైట్గా వాటర్ వచ్చినాయి. ఆ వాటర్ ఎగిరిపోయేంత వరకు పెట్టుకొని మంచిగా వేయించుకొని ఉప్పు కారం వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, వాటర్ పోయినాయి. ఇప్పుడు కారం వేసుకుందాం. అలాగే టేస్ట్కి తగినంత ఉప్పు. ఇట్లా మంచిగా కలుపుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక నిమిషం మూతేద్దాం. చూడండి ఫ్రెండ్స్, పూరీలకి పిండి తడిపేసిన. ఇప్పుడు పూరీలు వేసుకుందాం. ఇట్లా కలుపుకుంటే మెత్తగా వస్తుంది. చూడండి ఎంత మంచిగా తడిపినో, సాఫ్ట్గా తడిపిన. చూడండి, ఇట్లా తడుపుకుంటే దెబ్బ దెబ్బ అవుతాయి పూరీలు. చూడండి ఫ్రెండ్స్, వేగింది. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. ఒక 2 టమాటాలు చిన్న సైజువి, నాటువి, ఇవి బయకాడ దొరికినాయి. ఇవి వేసినాం. టమాటా కూడా మగ్గాలి ఫ్రెండ్స్. ఒక నిమిషం మూత వేసుకుందాం. ఒక 5 నిమిషాలు అయినాక ఎసరు పోసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పావు లీటర్ అని వాటర్ వేసిన, కొద్దిగా కొత్తిమీర వేసిన. ఇప్పుడు ఉడకబెట్టుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ పెట్టుకున్నా. ఇక్కడనేమో చికెన్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మమ్మీ పూరీలు చేస్తుంది, నేను ఉల్లలు కడుతున్నా. ఆయిల్ కాగింది, పూరి వేసేద్దాం. మంచిగా కాల్చుకోవాలి ఫ్రెండ్స్ 2 వైపులా. చూడండి ఫ్రెండ్స్, పూరి ఎట్లా పొంగుతుందో ఇప్పుడు. చూడండి, ఇట్లా అనుకోవాలి, మంచిగా పొంగుతుంది. ఇట్లా అనుకోవాలి. అయిపోయాను. ఎంత పొంగింది చూడు, గప్చుప్లాక్ అయింది కదా ఫ్రెండ్స్. వేసేసుకుందాం. అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, చికెన్ అయిపోయింది. ఇప్పుడు నూరి పెట్టుకున్న గరం మసాలా వేద్దాం. అలాగే కొద్దిగా కొత్తిమీర. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దేవుని దగ్గర పెడదాం. చికెన్ ఉంది కదా ఫ్రెండ్స్, అందుకనే లోపలికి పోతలే. చూడండి ఫ్రెండ్స్, మొక్కుకొని ఇక్కడ పెట్టేసిన. ఇప్పుడు ఇది వచ్చేసి తాతమ్మకి, తాతకు పెడదాం. అంటే మా డాడీ వాళ్ళ నాని తాత. చూడండి ఫ్రెండ్స్, పెట్టేసిన. ఏ పండుగకైనా ఏం చేసినా కానీ పెడతాము. ఇట్లా పెట్టి వీళ్ళకి ఎక్కించినాకనే మేము తింటాం. చాలా మంచోళ్ళు.
ఒక 10 ఇయర్స్ అవుతుంది చనిపోయి. చూడండి ఫ్రెండ్స్, వేడి వేడి పూరి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తున్నా. బాగా కాలిపోతుంది. సూపర్ ఉంది ఫ్రెండ్స్. సూపర్ ఉంది ఫ్రెండ్స్, మీరు కూడా ఇట్లా వేసుకోండి, సూపర్ వస్తుంది. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.